రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్‌లోని మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అన్న సంగతి తెలిసిందే. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం దాదాపు 20,00,000 కోట్లకు పైనే ఉంది. భారత్‌లో ఈ మార్క్ దాటిన ఏకైక కంపెనీ ఇదే కావడం విశేషం. ఇక భారత్‌లోని అత్యంత కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీనే అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన సంపద ప్రస్తుతం బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం $113 బిలియన్ ఉండగా ఆయన రిచ్ లిస్ట్‌లో 11వ స్థానంలో కొనసాగుతున్నారు. భారత కరెన్సీలో ఈ విలువ 9.3 లక్షల కోట్లకు పైనే ఉంటుంది. అయినప్పటికీ రిలయన్స్ కంపెనీలో అంబానీ అతిపెద్ద వాటాదారుగా లేకపోవడం గమనార్హం. రిలయన్స్‌లో ముఖేష్ అంబానీ తల్లి కుటుంబ పెద్ద కోకిలాబెన్‌కు ఎక్కువ వాటా ఉంది. డే టు డే బిజినెస్ ఆపరేషన్స్‌లో కోకిలాబెన్ యాక్టివ్‌గా ఏం ఉండకపోయినప్పటికీ ఆమె పేరుపై ఎక్కువ వాటా ఉంది. మొత్తం ఈమెకు 1.57 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీలోని 0.24% వాటాకు సమానం. దీనికి భిన్నంగా ముఖేష్ అంబానీ సంతానం పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీ సహా చిన్న కుమారుడు అనంత్ అంబానీకి తలో 80.52 లక్షల షేర్లు ఉన్నాయట. ముఖేష్ అంబానీకి కూడా సొంతంగా ఇన్నే షేర్లు ఉన్నట్టు తెలిసింది. అంటే కోకిలాబెన్ కంపెనీ వాటా కంటే వీరి తక్కువ వాటానే ఉంది. ఇది కంపెనీలోని 0.12% వాటాకు సమానం. ముఖేష్ అంబానీ, అతని ప్రైవేట్ సంస్థల వాటా రిలయన్స్‌లో 2019 సెప్టెంబర్ వరకు చూస్తే 48.87% వాటాగా ఉంది. అయితే ఇది ప్రమోటర్ల గ్రూప్ కిందకి వస్తుంది. ఇక రిలయన్స్ ప్రమోటర్ గ్రూప్ అంబానీ ఫ్యామిలీ మొత్తం కలిపి 50.39% వాటా కలిగి ఉండగా మిగతా 49.61% వాటా పబ్లిక్ షేర్ హోల్డర్ల దగ్గర ఉంది. కోకిలాబెన్ అంబానీ అత్యంత సాధారణ జీవితం గడుపుతుంటారు. వ్యాపార కార్యకలాపాల్లో పెద్దగా పాలు పంచుకోరు. అయితే కుటుంబానికి మాత్రం ఎప్పుడూ మద్దతు ఇస్తూ తన ఆలోచనల్ని పంచుకుంటుంటారని తెలుస్తుంది. ఇక ఈమె నికర సంపద విషయానికి వస్తే పూర్తిగా స్పష్టత లేకపోయినప్పటికీ 18,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా.